హలో ఎవ్రీవన్, నేను ఇప్పుడు ఎంఎస్ఎంఈ సర్వే అండ్ సపోర్ట్ యాప్ ఎలా యూజ్ చేయాలి, ఇందులో ఏ మాడ్యూల్స్ ఉంటాయి అన్నది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు ఒక టెస్ట్ లాగిన్ యూజ్ చేసి మీకు లాగిన్ అయి చూపిస్తానండి. అండ్ మీరు ఈ యాప్ యూజ్ చేసేటప్పుడు లొకేషన్ అనేది తప్పనిసరిగా ఆన్ చేసుకోవాలి. ఎందుకు అంటే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ క్యాప్చర్ చేయడం జరుగుతుంది, అందుకు లొకేషన్ అనేది తప్పనిసరిగా ఆన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక టెస్ట్ లాగిన్ యూజ్ చేసి మీకు ఈ యాప్ని ఎలా యూజ్ చేసి ఒక ఇండస్ట్రీని ఎలా సర్వే చేయాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఇచ్చిన లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలండి. లాగిన్ అయిన వెంటనే మీకు ఇలా డిఫరెంట్ సెక్షన్స్ కనిపిస్తాయి. లైక్ న్యూ యూనిట్ డీటెయిల్స్, ఇన్ ప్రోగ్రెస్ యూనిట్ డీటెయిల్స్, సబ్మిటెడ్ డీటెయిల్స్, రిటర్న్ బ్యాక్ డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి. మీరు కొత్తగా యూనిట్ని సర్వే చేసుకోవాలి అంటే న్యూ యూనిట్ డీటెయిల్స్ అన్నది క్లిక్ చేయాలి. లేదు ఒక యూనిట్ని మీకు హాఫ్లో సగం ఫిల్ చేసి ఉన్నారు అంటే అది ఇన్ ప్రోగ్రెస్లో ఉంటుందండి. అండ్ అలానే అన్ని స్టెప్స్ సబ్మిట్ చేస్తే అది సబ్మిటెడ్ డీటెయిల్స్లో ఉంటుంది. నేను యాజ్ ఆఫ్ నో ఒక న్యూ యూనిట్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ యూనిట్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో ఫస్ట్ క్లిక్ చేయగానే మీకు ఎంటర్ప్రైజ్ డీటెయిల్స్ అనే సెక్షన్ ఉంటుంది. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నంబర్. ఆ యూనిట్ హోల్డర్ని మీరు అడగాల్సి ఉంటుంది, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందా లేదా అని చెప్పి. ఉంది అంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఉంది అని ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నంబర్. ఆ యూనిట్ యొక్క ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నంబర్ అడగాలండి. ఉంటే ఆ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నంబర్ అన్నది మనం ఎంటర్ చేయాలి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ డీటెయిల్స్ ఎంటర్ చేసినా అది ఎగ్జాక్ట్ కరెక్ట్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ పాన్ కార్డ్. ఆ పాన్ కార్డ్ ఉందా లేదా అని చెప్పి అడగాలి. పాన్ కార్డ్ ఉంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అది ఏ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆ యూనిట్ అన్నది అడగాలండి. ఎదర్ అది సోల్ ప్రొప్రైటర్షిప్పా, లేకపోతే పార్ట్నర్షిప్పా, లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీయా, అది దేని కింద వస్తుందో, ఏ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద వస్తుందో అది అడిగి నేను సెలెక్ట్ చేసుకోండి. నేను యాజ్ ఆఫ్ నో సోల్ ప్రొప్రైటర్షిప్ వస్తుంది కాబట్టి సోల్ ప్రొప్రైటర్షిప్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నానండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్, ఎంటర్ప్రైజ్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ అడ్రస్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. ఆ యూనిట్ యొక్క అఫీషియల్ అడ్రస్ని అడిగి అఫీషియల్ అడ్రస్ని మనం క్లియర్గా ఎంటర్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఫ్లాట్ ఆర్ డోర్ నంబర్ అండి, ఆర్ బ్లాక్ నంబర్ అది ఎంటర్ చేయాలి. అలానే నేమ్ ఆఫ్ ద ప్రిమైసెస్ ఆర్ ద బిల్డింగ్, ఆ ప్రిమైసెస్ యొక్క బిల్డింగ్ ఎంటర్ చేయాలి. అండ్ ఏ బ్లాక్ నంబర్ అండి, అది ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ నంబర్ ఎంటర్ చేయాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రోడ్ ఆర్ స్ట్రీట్ ఆర్ లేన్, అది ఏ రోడ్ ఆర్ స్ట్రీట్ ఆర్ లేన్ అన్నది ఎంటర్ చేయాలి. విలేజ్ ఆర్ టౌన్, ఆ యూనిట్ యొక్క విలేజ్ ఆర్ టౌన్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిటీ. 1.5.7 వచ్చేసి పిన్ అండి, ఆ యూనిట్ యొక్క పిన్ డీటెయిల్స్ అన్నది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అండి, స్టేట్ అన్నది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్ట్రిక్ట్, అది ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ అన్నది సెలెక్ట్ చేయాలండి. ఇంతటితో మనం అఫీషియల్ అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రిజిస్టర్డ్ అడ్రస్ అండి. ఇక్కడ రిజిస్టర్డ్ అడ్రస్ అంటే ఆ యూనిట్ ఎక్కడైతే రిజిస్టర్ అయిందో, రిజిస్టర్డ్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్డ్ అడ్రస్ అన్నది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా ఇంకొక చెక్ బాక్స్ అడుగుతున్నామండి, రిజిస్టర్డ్ అడ్రస్ అండ్ అఫీషియల్ అడ్రస్ సేమా అని. ఒకవేళ ఆ యూనిట్కి రిజిస్ట్రేషన్ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ అఫీషియల్ అడ్రస్ సేమ్ ఉంటే మీరు చెక్ బాక్స్ టిక్ చేస్తే సరిపోతుందండి. మళ్ళీ అడ్రస్ ఏమి కంప్లీట్గా ఫిల్ చేయక్కర్లేదు. ఒకవేళ ఆ యూనిట్ యొక్క రిజిస్టర్డ్ అడ్రస్ అండ్ అఫీషియల్ అడ్రస్ వేరు అయితే మీకు మళ్ళీ క్లియర్గా ఆ చెక్ బాక్స్ క్లిక్ చేయకుండా క్లియర్గా మళ్ళీ సిమిలర్ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుందండి. లైక్ ఫ్లాట్, నేమ్, బ్లాక్, ఇందాక ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో సిమిలర్గా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సేమ్ అయితే మీరు ఈ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే సరిపోతుందండి. సేమ్ యాజ్ నేమ్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్, నేమ్ ఆఫ్ ద యూనిట్ ఆర్ ద ప్లాంట్ మళ్ళీ అడుగుతున్నాం అండి, అది కూడా సేమ్ యాజ్ పర్ రిజిస్ట్రేషన్ అడ్రస్ సేమ్ అయితే అది కూడా మీరు క్లిక్ చేస్తే మళ్ళీ యూనిట్ నేమ్ ఏమీ ఎంటర్ చేయక్కర్లేదండి. లేదు అంటే మళ్ళీ నేమ్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ ద ప్లాంట్ అన్నది మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాకు యాజ్ ఆఫ్ నో రెండు సేమ్ కాబట్టి రెండు సెలెక్ట్ చేస్తే మళ్ళీ డీటెయిల్స్ ఒక సెలెక్ట్ చేసుకోక్కర్లేదండి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అడ్రస్ ఆఫ్ ద యూనిట్ ఆర్ ద ప్లాంట్. యూనిట్ యొక్క అడ్రస్ క్లియర్ మళ్ళీ ఎంటర్ చేయాలండి క్లియర్గా. ఒకవేళ అది కూడా సేమ్ యాజ్ అఫీషియల్ అడ్రస్ అయితే మీరు చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఇంకా డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయక్కర్లేదండి, అది ఆటో ఫిట్ చేసుకుంటుంది. లేదు అడ్రస్ యూనిట్ అడ్రస్ డిఫరెంట్గా ఉంది అంటే
మళ్ళీ మనం డీటెయిల్స్ ఫిల్ చేయాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఫిల్ చేసి మీకు చూపిస్తాను. ఫ్లాట్ అట్ డోర్ నంబర్ 45/1, నేమ్ ఆఫ్ ద ప్రిమిసెస్ ఆర్ ద బిల్డింగ్, బ్లాక్ నంబర్ తీసుకోవాలండి, రోడ్ ఆర్ స్ట్రీట్, అలానే విలేజ్ ఆర్ టౌన్ ఎంటర్ చేయాలి, అలానే సిటీ అండి, అలానే పిన్, నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అలానే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా యాడ్ మోర్ ప్లాన్ డీటెయిల్స్ అన్న సెక్షన్ ఉందండి. ఒక యూనిట్ హోల్డర్కి మల్టిపుల్ ప్లాన్స్ ఉంటే ఇక్కడ మల్టిపుల్ ప్లాన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలండి. అప్పుడు యాడ్ మోర్ అన్నప్పుడు మీకు సిమిలర్గా ఇంకొక ప్లాంట్ నేమ్ అడుగుతుంది, లైక్ ప్లాంట్ నేమ్, ప్లాంట్ అడ్రస్ అవన్నీ. అలా ఎన్ని యూనిట్స్ ఉంటే ఆ యూనిట్ హోల్డర్కి అన్ని యూనిట్ డీటెయిల్స్ ఇక్కడే మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నో నాకు ఒక యూనిటే ఉంది కాబట్టి నేను ఇది యాడ్ మోర్ అని క్లిక్ చేయట్లేదు. మీరు క్లియర్గా యూనిట్ హోల్డర్కి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి అని చెప్పి క్లియర్గా కనుక్కొని, ఒకవేళ మల్టిపుల్ యూనిట్స్ ఉంటే అక్కడ యాడ్ మోర్ అని చెప్పి మల్టిపుల్ యూనిట్ ప్లాన్ డీటెయిల్స్ అన్నది మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అండి. నేను ఇందాక చెప్పినట్టు లొకేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అన్నది ఈజీగా క్యాప్చర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి A1.10 వచ్చేసి ప్రీవియస్ ఎంటర్ప్రైజ్ మెమరాండమ్ ఆర్ ఉద్యోగ్ ఆధార్ మెమరాండమ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇఫ్ ఎనీ, అంటే యూనిట్ యొక్క ఇంతకుముందు ఈఎం పార్ట్ 2 అను యుఏఎం నంబర్స్ ఉన్నాయా అని చెప్పి అడగాలండి. ఉంటే వాళ్ళు ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. EM2 ఉన్న EM, లేకపోతే ఉద్యోగ ఆధార్ మెమరాండమ్ ఉన్న ఉద్యోగ ఆధార్ మెమరాండమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ప్రీవియస్గా ఏవి లేవు అనుకుంటే NA అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఉంటే ఆ రెస్పెక్టివ్ అది సెలెక్ట్ చేసుకొని EM2 కానీ UAM కానీ ఆ నంబర్స్ అన్నది ఎంటర్ చేయాలి. అలానే డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అండి. ఆ యూనిట్ యొక్క డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ని అడిగి మీరు క్లియర్గా ఆ రెఫరెన్స్ డాక్యుమెంట్ ఏదైనా తీసుకొని ఆ డేట్ అన్నది ఎంటర్ చేయాలి. అలానే వెదర్ ప్రొడక్షన్ ఆర్ బిజినెస్ కమెన్స్డ్, ఆ యూనిట్ బిజినెస్ స్టార్ట్ అయిందా, కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందా లేదా అని అడగాలి. స్టార్ట్ అయింది అంటే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఆపరేషన్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో ఆ డేట్ క్యాప్చర్ చేసుకోవాలి. లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎస్ అని పెట్టాను కాబట్టి ఆ డేట్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్. ఇది ఆప్షనల్ అండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఫిల్ చేయండి, లేదు అంటే ఆప్షనల్ అండి. ఇది లేకపోయినా కూడా సబ్మిట్ అవుతుంది. ఇలా బ్యాంక్ డీటెయిల్స్ ఆప్షనల్ అండి, ఉంటే ఫిల్ చేయొచ్చు, లేదు అంటే లేదు. ఇప్పుడు సబ్మిట్ చేస్తే మీకు ఫస్ట్ సెక్షన్ అన్నది సబ్మిట్ అవుతుంది. ఇక్కడ పిన్ కోడ్ ఏదైనా ఇస్తే మీకు ఒక అలర్ట్ వస్తుంది. మీకు అలా వ్యాలిడేషన్స్ ఉంటాయి, ఏమైనా ఇష్యూస్ వస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దాన్ని బట్టి కరెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేయాలి. ఇలా ఫస్ట్ స్టెప్ అన్నది సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఇలా ప్రమోటర్ డీటెయిల్స్ అవి ఉంటాయి, క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ సెక్షన్ ప్రమోటర్ డీటెయిల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద మేనేజింగ్ పార్ట్నర్. మేనేజింగ్ పార్ట్నర్ యొక్క నేమ్ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆధార్ నంబర్ ఆఫ్ ద మేనేజింగ్ పార్ట్నర్. మేనేజింగ్ పార్ట్నర్ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఏ డీటెయిల్స్ ఎంటర్ చేసినా కూడా కరెక్ట్గా డాక్యుమెంట్ దగ్గర ఉంచుకొని ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాన్ నెంబర్ ఆఫ్ ద మేనేజింగ్ పార్ట్నర్. వాళ్ళ యొక్క పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆఫ్ ద మేనేజింగ్ పార్ట్నర్. మేనేజింగ్ పార్ట్నర్ యొక్క క్వాలిఫికేషన్స్ అడిగి వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో వాళ్ళకి అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యావ్ యూ ఫైల్ ద ITR ఫర్ ద ప్రీవియస్ ఇయర్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమైనా ప్రీవియస్ ఇయర్ ఫైల్ చేశారా లేదా అడగాలి. ఒకవేళ ఫైల్ చేస్తుంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ డూ యూ హ్యావ్ GSTIN గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉందా లేదా అని చెప్పాలి. ఉంటే ఎస్ అని పెట్టాలి, లేదు అంటే నో. ఏదైనా ఎగ్జెంప్టెడ్ అయి ఉంటే ఎగ్జెంప్టెడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే GSTIN నంబర్ అని అడుగుతుంది. ఆ GSTIN నంబర్ అన్నది ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొబైల్ నంబర్ ఆఫ్ ద మేనేజింగ్ పార్ట్నర్. మేనేజింగ్ పార్ట్నర్ యొక్క మొబైల్ నంబర్ అన్నది ఎంటర్ చేయాలి. అలానే 2.8 వచ్చేసి ఆల్టర్నేట్ మొబైల్ నంబర్. ఇంకొక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏమైనా ఉందా అని అడిగి అది ఎంటర్ చేయాలి. ఇది మ్యాండేటరీ కాదండి. ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి, లేదు అనుకుంటే అలా బ్లాంక్గా వదిలేయండి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ద మేనేజింగ్ పార్ట్నర్. అలానే వాళ్ళ
యొక్క ఈమెయిల్ అడ్రస్ మనం ఎంటర్ చేయాలి. అలానే ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి. ఇది కూడా మ్యాండేటరీ కాదండి, ఒక ఈమెయిల్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంకొకటి ఆల్టర్నేట్ ఏమైనా ఉంటే ఆల్టర్నేట్ ఈమెయిల్ అడ్రస్ కూడా తీసుకోండి. నెక్స్ట్ సోషల్ కేటగిరీ ఆఫ్ ద ప్రమోటర్ యొక్క సోషల్ కేటగిరీ మనం అడిగి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే జెండర్, ప్రమోటర్ యొక్క జెండర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మేల్ అయితే మెయిల్, ఫీమేల్ ఆర్ అదర్స్ ఏదంటే అది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 2.13 వచ్చేసి స్పెషల్లీ ఏబుల్డ్ ఉంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, లేదు అంటే నో అని చెప్పి ఎంటర్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ ఎక్స్ సర్వీస్ ఉమెన్, వాళ్ళు ఒక ప్రమోటర్ ఏదైనా ఎక్స్ సర్వీస్ మెన్ అయినా లేకపోతే ఎక్స్ సర్వీస్ ఉమెన్ అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈజ్ ద యూనిట్ సిచ్యువేటెడ్ ఇన్ ద ఇండస్ట్రియల్ పార్క్, ఆ యూనిట్ ఇండస్ట్రియల్ పార్క్లో ఉందా లేదా అని చెప్పి అడగాలి. ఉంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలండి, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఉంది ఎస్ అని పెట్టి చూస్ ద ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది. నెక్స్ట్ ఆ ఇండస్ట్రియల్ పార్క్ ఇక్కడ ఒకవేళ చూపించలేదు అనుకోండి, ఇండస్ట్రియల్ పార్క్ అనేది యాడ్ చేయొచ్చండి. మీరు సపోజ్ నేను ఏదైనా ఒక ఇండస్ట్రియల్ పార్క్ కృష్ణ లేకపోతే ఏదైనా ఒక ఎగ్జాంపుల్గా ఒక టెస్ట్ అని చెప్పి ఇండస్ట్రియల్ పార్క్ నేను యాడ్ చేస్తున్నాను, సబ్మిట్ అని చెప్పి అది మీకు ఇక్కడ యాడ్ అయిపోతుందండి ఇండస్ట్రియల్ పార్క్లో. అలా ఒకవేళ ఇండస్ట్రియల్ పార్క్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయ్యి ఉంటే మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే యాడ్ చేసుకునే ప్రొవిజన్ ఉంది, ఇక్కడ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోటో ఆఫ్ ద యూనిట్, మీరు యూనిట్ యొక్క ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ నేమ్ కనిపించేలాగా యూనిట్ యొక్క ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఫోటో తీసిన తర్వాత దాన్ని సబ్మిట్ చేయాలండి, అప్పుడు ప్రమోటర్ డీటెయిల్స్ అన్న సెక్షన్ సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్న్ ఓవర్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్న్ ఓవర్ డీటెయిల్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ఆ ఎక్విప్మెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కానీ ఎంటర్ చేయాలండి. ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఇన్ రూపీస్ అని అడుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఇన్ రూపీస్లో ఎంటర్ చేయాలి. నాది 6 lakhs అనుకోండి, 6 lakhs రూపీస్ అని చెప్పి ఎంటర్ చేయాలి ప్లాంట్ అండ్ మెషినరీ వచ్చేసి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ మీ కింద 3.1.1లో మీకు క్లియర్గా చూపిస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ ఆర్ ఎక్విప్మెంట్ ఇన్ వర్డ్స్ అని చెప్పి. మీరు పైన అమౌంట్ ఎంటర్ చేయగానే అది కింద వర్డ్స్లో చూపిస్తుంది, మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు అంటే అది కరెక్ట్గా ఉందా లేదా అన్నది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అన్నది ఎంటర్ చేయాలండి. ఇది కూడా ఇన్ రూపీస్లో అడుగుతుంది, మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అన్నది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే దాన్ని ఇన్ వర్డ్స్లో కూడా కింద చూపిస్తున్నాం. నేను 8 lakhs అని ఎంటర్ చేశాను, కింద వర్డ్స్లో కూడా 8 lakh rupees అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద బిల్డింగ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్ రూపీస్లో ఎంటర్ చేయాలి. మీకు అలా ఇన్వెస్ట్మెంట్ ఇన్ బిల్డింగ్ కూడా ఎంటర్ చేసి 10 lakhs rupees అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ వచ్చేసి టర్న్ ఓవర్ ఫర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఆ యూనిట్ యొక్క టర్న్ ఓవర్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత ఉందో టోటల్ టర్న్ ఓవర్ అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నాదొక 8 lakhs టర్న్ ఓవర్ ఉందనుకోండి, 8 lakhs అని చెప్పి టర్న్ ఓవర్ ఎంటర్ చేస్తాం. అలానే నెక్స్ట్ 3.4.3 వచ్చేసి ఎక్స్పోర్ట్స్ టర్న్ ఓవర్. అందులో ఎక్స్పోర్ట్స్ యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉంది, టోటల్ టర్న్ ఓవర్ కాకుండా ఎక్స్పోర్ట్స్ కూడా టర్న్ ఓవర్ ఎంత ఉందో అది ఎంటర్ చేయాలి. సపోజ్ అరౌండ్ 5 lakhs ఉందంటే ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ వెంటి ఎంటర్ చేస్తే మీకు నెట్ టర్న్ ఓవర్ అన్నది ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అవుతుందండి. టోటల్ టర్న్ ఓవర్ మైనస్ ఎక్స్పోర్ట్ టర్న్ ఓవర్ వేస్తే నెట్ టర్న్ ఓవర్ అని వస్తుంది. అండ్ మీ ప్లాంట్ అండ్ మెషినరీని బట్టి అండ్ టోటల్ టర్న్ ఓవర్ని బట్టి మీ కేటగిరీ ఆఫ్ ద ఇండస్ట్రీ అన్నది డిసైడ్ అవుతుంది, అది ఆటో పాపులేట్ అవుతుందండి, మీరేమీ ఎంటర్ చేయక్కర్లేదు. ఎంటర్ప్రినర్ ఎంటర్ చేసిన ప్లాంట్ అండ్ మెషినరీ అమౌంట్ అలానే టోటల్ టర్న్ ఓవర్ని బట్టి కేటగిరీ ఆఫ్ ద ఇండస్ట్రీ అన్నది ఆటోమేటిక్గా బైండ్ అవుతుంది మీకు. ఇలా ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్న్ ఓవర్ డీటెయిల్స్ ఫిల్ చేశాక సబ్మిట్ చేస్తే ఈ సెక్షన్ సబ్మిట్ అయిపోతుందండి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ డీటెయిల్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మేజర్ యాక్టివిటీ ఆఫ్ ద యూనిట్. అంటే ఆ యూనిట్ మేజర్గా ఏం చేస్తుంది, ఏదర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందా అదే సర్వీస్ ఇండస్ట్రీయా, ఏదైతే అది మీరు ఎంటర్ప్రినర్ అడిగి ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
మ్యానుఫ్యాక్చరింగ్ అయితే నేను మ్యానుఫ్యాక్చరింగ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేషనల్ ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ కోడ్ ఫర్ యాక్టివిటీస్. ఎన్ఐసి కోడ్స్ ఉంటాయండి యాక్టివిటీస్కి. ఆ ఎన్ఐసి కోడ్స్ అనేది మీకు ఇక్కడ డ్రాప్ డౌన్లో ఇవ్వడం జరుగుతుంది. అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నా ఇండస్ట్రియల్ క్లాసిఫికేషన్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఒకవేళ సర్వీసింగ్ అని సెలెక్ట్ చేసుకుంటే అది సర్వీసింగ్ అని అవుతుందండి. అలా రీటైల్ కింద ట్రేడింగ్ కింద కూడా అవుతుంది. ట్రేడింగ్ ఆర్ సర్వీసెస్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ఐసి 2 డిజిట్ కోడ్. ఎన్ఐసి 2 డిజిట్ కోడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అన్నది మీకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం ఏది ఇండస్ట్రీకి సెట్ అవుతుందో అది వేయాలండి. నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలానే ఎన్ఐసి 4 డిజిట్ కోడ్, అందులో ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ అనుకోండి, నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అలానే ఎన్ఐసి 5 డిజిట్ కోడ్, అందులో ఎన్ఐసి 5 డిజిట్ కోడ్లో ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఏమైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదర్ లైన్ ఆఫ్ యాక్టివిటీ. ఇంకా ఏమైనా అదర్ లైన్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ అది టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చినాం. ఆ లైన్ ఆఫ్ యాక్టివిటీని అడిగి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్. ఇక్కడ మనం టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, మేల్ ఎంప్లాయీస్, ఫీమేల్ ఎంప్లాయీస్, అదర్ ఎంప్లాయీస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఎంప్లాయీ డీటెయిల్స్ అడిగి నేను ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఎంప్లాయీస్, ఒకవేళ మేల్ ఎంప్లాయీస్ 60 ఉన్నారనుకోండి 60 ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఒక 25 ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి 25. అలానే అదర్స్, ఇంకా అదర్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే అదర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అలా ఇక్కడ కింద టోటల్ ఆటో క్యాలిక్యులేట్ అవుతుందండి. మేల్ ప్లస్ ఫీమేల్ ప్లస్ అదర్స్ చెప్పి టోటల్ క్యాలిక్యులేట్ అవుతుంది. సబ్మిట్ చేస్తే ప్రొడక్ట్ అండ్ సర్వీస్ డీటెయిల్ సెక్షన్ సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఫార్మలైజేషన్ అండి. ఫార్మలైజేషన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ల్యాండ్. అంటే అది లేదా ల్యాండ్ యూనిట్ హోల్డర్ యొక్క ఓన్ ల్యాండా, లేకపోతే లీజ్కి తీసుకున్నారా, లేకపోతే రెంటెడా, లేకపోతే ఏపీఐఎస్ఏ ల్యాండా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా. ఏ ల్యాండ్ అయితే అడిగి ఆ ల్యాండ్ని మనం సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ డూ యూ హ్యావ్ ప్లాన్స్ ఫర్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. ఆ యూనిట్ హోల్డర్కి ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ చేసే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా లేదా అని అడగాలి. ఉంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ నీడ్ ల్యాండ్ ఆర్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ బిల్డప్ ఏరియా. అంటే ఇంకా ల్యాండ్ కానీ లేకపోతే బిల్డప్ ఏరియా ఏమైనా కావాలా అని చెప్పి అడుగుతున్నాము. ఒకవేళ కావాలి అంటే అది ఏదర్ ల్యాండా లేకపోతే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని చెప్పి. ఒకవేళ నాకు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాను. లొకేషన్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ ద ఎఫ్ఎఫ్సి ఎక్స్పాన్షన్ ఎక్కడ కావాలి లొకేషన్ అని చెప్పి అడుగుతుంది. ఏ డిస్ట్రిక్ట్లో యూనిట్ అయితే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎక్కడికి ఎక్స్పాన్షన్ చేయాలి అనుకుంటున్నారో ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పేస్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పాన్షన్ ఎస్క్యూఎఫ్టీ స్క్వేర్ ఫీట్. ఎంత స్పేస్ కావాలి ఎక్స్పాన్షన్ చేయడానికి అని చెప్పి అడుగుతుందండి. సపోజ్ నేను ఒక 1 lakh ఎస్క్యూఎఫ్టీ అని చెప్పి ఇస్తున్నాను. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ట్రేడ్ లైసెన్స్ నెంబర్. ట్రేడ్ యూనిట్ హోల్డర్ యొక్క ట్రేడ్ లైసెన్స్ నెంబర్ ఉందా లేదా అని చెప్పి అడగాలి. ఉంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఆ ట్రేడ్ లైసెన్స్ నెంబర్ అన్నది ఇవ్వాలండి. మీరు ఇక్కడ ఏ నంబర్స్ ఎంటర్ చేసినా కూడా జాగ్రత్తగా ఆ రెస్పెక్టివ్ డాక్యుమెంట్ చూసి ఎంటర్ చేయండి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ లేబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. లేబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా ఉందా లేదా అని చెప్పి అడగాలి. ఉంటే ఎస్ అని చెప్పి ఆ లేబర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అడగాలి, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేయాలి. అలానే డూ యూ హ్యావ్ ఫ్యాక్టరీ లైసెన్స్ నెంబర్. ఆ ఫ్యాక్టరీ లైసెన్స్ ఉంటే అండి యూనిట్ హోల్డర్కి ఆ ఫ్యాక్టరీ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి, లేదు అంటే నో అని చెప్పి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కనెక్షన్ డీటెయిల్స్ అండి. అంటే పవర్ సర్వీస్ కనెక్షన్ నెంబర్, ఇది యూనిట్ యొక్క సర్వీస్ కనెక్షన్ నెంబర్ అన్నది ఎంటర్ చేయాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోడ్ అండి. అది కేడబ్ల్యూఆ కేవీఏ హెచ్పిఎం ఏ యూనిట్లో ఉంటే ఆ యూనిట్ అన్నది సెలెక్ట్ చేయాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కనెక్షన్ పవర్ లోడ్, ఎంత లోడ్ కనెక్ట్ అయ్యింది అన్నది ఎంటర్ చేయాలి మనం. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రీవియస్ మంత్ పవర్ కన్సంప్షన్ యూనిట్స్. ప్రీవియస్ మంత్ పవర్ కన్సంప్షన్ యూనిట్స్ ఎన్ని యూనిట్స్ అయితే అయ్యాయో అన్ని యూనిట్స్ ఎంటర్ చేయాలి.
తర్వాత సబ్మిట్ చేస్తే ఫార్మలైజేషన్ అనే ఒక సెక్షన్ సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సెక్టార్ వైజ్ అండి. ఇక్కడ సెక్టార్ వైజ్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నంబర్ ఆఫ్ రా మెటీరియల్స్, అంటే మీరు ఎన్ని రా మెటీరియల్స్ యూస్ చేస్తున్నారో అన్న నంబర్ ఎంటర్ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 రా మెటీరియల్స్ అని ఎంటర్ చేశాను అనుకోండి, అప్పుడు రా మెటీరియల్ 1 యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అలానే రా మెటీరియల్ 2 యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నేను ఎగ్జాంపుల్గా 2 అని ఎంటర్ చేశానండి. ఇప్పుడు నేను ఫస్ట్ రా మెటీరియల్ ఒక డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. నా ఫస్ట్ రా మెటీరియల్స్ వచ్చేసి మిల్క్ అనుకోండి, నేను రా మెటీరియల్ వచ్చేసి మిల్క్ అని ఎంటర్ చేస్తున్నాను. అలానే నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ ద రా మెటీరియల్, ఎన్ని క్వాంటిటీ కావాలి. సపోజ్ నాకు ఒక 1 lakh లీటర్స్ కావాలనుకోండి, నేను 1 lakh అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. అలానే యూనిట్ ఆఫ్ ద క్వాంటిటీ, ఎంత ఎన్ని యూనిట్స్లో కావాలి అన్నప్పుడు ఆ రెస్పెక్టివ్ యూనిట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ విత్ ఇన్ ఏపీ. విత్ ఇన్ ఏపీలో మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ రా మెటీరియల్ అన్నది. సపోజ్ నాకు గుంటూరు నుంచి ఆ రా మెటీరియల్ వస్తుంది అనుకోండి, నేను గుంటూరు అని చెప్పి సెలెక్ట్ చేస్తాను. అలానే అదే టైప్ చేయొచ్చండి ఇక్కడ. అలానే పర్సెంటేజ్ ఆఫ్ రా మెటీరియల్ విత్ ఇన్ ఏపీ, అంటే మీరు యూస్ చేస్తున్న రా మెటీరియల్స్లో ఏపీ నుంచి ఎంత పర్సెంటేజ్ వస్తుంది. నాకు ఆల్మోస్ట్ 70% నుంచి ఏపీ నుంచి వస్తే 70%, ఆ రెస్పెక్టివ్ యూనిట్కి ఎంత పర్సెంటేజ్ నుంచి ఏపీలోంచి వస్తుందో రా మెటీరియల్ అంత పర్సెంటేజ్ అన్నది ఎంటర్ చేయాలి. అలానే నెక్స్ట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ విత్ ఇన్ ఇండియా, అంటే అదర్ దాన్ ఏపీ కాకుండా ఇంకా ఇండియాలో వేరే స్టేట్స్ నుంచి ఆ యూనిట్కి ఏమైనా రా మెటీరియల్ వస్తుంటే అది సెలెక్ట్ చేయాలి. సపోజ్ నాకు కర్ణాటక నుంచి కూడా రా మెటీరియల్ వస్తుంది అంటే కర్ణాటక అని చెప్పి సెలెక్ట్ చేస్తాను. అలానే పర్సెంటేజ్ ఆఫ్ రా మెటీరియల్ విత్ ఇన్ ఇండియా, విత్ ఇన్ ఇండియా నుంచి ఎంత పర్సెంటేజ్ వస్తుంది రా మెటీరియల్ అన్నది ఆ రెస్పెక్టివ్ పర్సెంటేజ్ అన్నది మనం ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా, అంటే రా మెటీరియల్ ఇంకా ఇంపోర్ట్ చేస్తున్నామా అవుట్ సైడ్ నుంచి ఇండియా నుంచి కూడా ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటే అది కూడా మనం వేయాలండి. ఎంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మల్టిపుల్ కంట్రీస్ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ ఇండియా నుంచి మల్టిపుల్ కంట్రీస్ నుంచి వస్తుంటే రా మెటీరియల్ అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే పర్సెంటేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా, సపోజ్ నేను ఇక్కడ ఆస్ట్రేలియా అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను, 2 కంట్రీస్ నుంచి వస్తుంది, అక్కడ ఎంత పర్సెంటేజ్ వస్తుంది. ఈ టోటల్ పర్సెంటేజ్ కలిపి 100 అవ్వాలండి. ఎందుకు అంటే లైక్ మొత్తం ఎంత పర్సెంటేజ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అన్నది మనం తీసుకుంటాము. అలానే ఇప్పుడు మనం ఫస్ట్ రా మెటీరియల్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రా మెటీరియల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సపోజ్ నా సెకండ్ రా మెటీరియల్ వచ్చేసి షుగర్ అనుకోండి, ఆ క్వాంటిటీ ఎంత కావాలి అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అలానే ఇందాక చెప్పినట్టు సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ విత్ ఇన్ ఏపీ ఎక్కడి నుంచి వస్తుంది. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ రా మెటీరియల్ విత్ ఇన్ ఏపీ, ఎంత పర్సెంటేజ్ వస్తుంది విత్ ఇన్ ఏపీ దగ్గర నుండి. అలానే సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ విత్ ఇన్ ఇండియా, ఇండియాలో ఏ స్టేట్ నుంచి ఇంకా మీకు రా మెటీరియల్ వస్తుంది. నెక్స్ట్ B2.1.7 పర్సెంటేజ్ ఆఫ్ రా మెటీరియల్ విత్ ఇన్ ఇండియా, అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది మీకు విత్ ఇన్ ఇండియాలో. అలానే సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా నుంచి రా మెటీరియల్ ఎంత వస్తుంది. ఎక్కడ తీసుకుంటే అవుట్ సైడ్ ఇండియా నుంచి ఏ కంట్రీ నుంచి మీరు ఏమైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్, మీరు ఏం ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. సారీ అండి, ఇక్కడ నంబర్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ అంటే మీరు ఫైనల్ ప్రోడక్ట్స్ ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇక్కడ సపోజ్ 2 ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకున్నారు అనుకోండి, సపోజ్ నేను బ్రెడ్ ప్రిపేర్ చేస్తున్నాను అలానే కేక్ ప్రిపేర్ చేస్తున్న ఫైనల్ ప్రోడక్ట్స్ అక్కడ 2 అని ఎంటర్ చేయాలి. లేదు ఓన్లీ 1 ఒక ప్రోడక్టే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అంటే 1, లేదా ఎన్ని ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అన్ని ప్రోడక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను కాబట్టి 2 ప్రోడక్ట్స్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్రెడ్ అని చెప్పి ఎంటర్ చేస్తున్నాను, బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. క్వాంటిటీ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ సమ్ అరౌండ్ 1 lakh పీసెస్ అండ్ యూనిట్ ఆఫ్ ద క్వాంటిటీ 1 lakh పీసెస్. నెక్స్ట్ డెస్టినేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఏపీ, ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఏపీ నుండి, సమ్ టు కేరళ. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఏపీ, ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా ఆ ఫైనల్ ప్రోడక్ట్ని ఏపీ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఎంత పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ పర్సంటేజ్ ఎంటర్ చేయాలి.
అలానే సోర్స్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా, ఎక్కడి నుంచి ఫైనల్ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎక్కడి నుంచి. సపోజ్ నేను కర్ణాటక నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే ఫైనల్ ప్రోడక్ట్ని కర్ణాటక అని చెప్పి సెలెక్ట్ చేయాలండి. అలానే పర్సంటేజ్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా, ఎంత పర్సంటేజ్ మీరు ఫైనల్ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇండియా నుండి అన్నది అది కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ ఎక్స్పోర్టెడ్ అవుట్ సైడ్ ఇండియా. అలానే అవుట్ సైడ్ ఇండియా కూడా ఎంత, ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది. మల్టిపుల్ కంట్రీస్ ఉన్న మల్టిపుల్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ క్వశ్చన్ పర్సంటేజ్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ ఎక్స్పోర్టెడ్, ఎంత పర్సంటేజ్ ఫైనల్ ప్రోడక్ట్గా ఎక్స్పోర్ట్ అవుతుంది అది ఎంటర్ చేయాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైనల్ ప్రోడక్ట్, నేమ్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్. సెకండ్ ప్రోడక్ట్ నేను ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇక్కడ సెకండ్ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఫైనల్ ప్రోడక్ట్. సపోజ్ నేను కేక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే కేక్స్, క్వాంటిటీ సపోజ్ సమ్ 5 lakhs, క్వాంటిటీ ఆఫ్ ద యూనిట్ పీసెస్, డెస్టినేషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఏపీ ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామని చెప్పి. అలానే పర్సంటేజ్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఏపీ, ఎంత ప్రోడక్ట్ ఏపీ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలానే సోర్స్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా, ఎక్కడి నుంచి, ఏ స్టేట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నావు ఇండియాలో అని అంటే ఎంత పర్సంటేజ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అలా నెక్స్ట్ క్వశ్చన్ సోర్స్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ ఎక్స్పోర్టెడ్ అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియాకి కూడా ఏమైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా, ఎక్స్పోర్ట్ చేస్తే ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అలానే అది ఎంత పర్సంటేజ్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. అలానే ఏమైనా ప్రోడక్ట్ రేంజ్ పీడిఎఫ్ ఉంటే ప్రోడక్ట్ రేంజ్ పీడిఎఫ్ ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చండి. అలానే సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఆ సర్టిఫికేషన్ ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2.5 క్వశ్చన్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ క్వాలిటీ సర్టిఫికేషన్స్, ఆ యూనిట్కి ఏమైనా క్వాలిటీ సర్టిఫికేషన్స్ ఉన్నాయా, ఉంటే అవి ఏ సర్టిఫికేషన్స్ అని చెప్పి అడిగితే సర్టిఫికేషన్ అది ఐఎస్ఓ సర్టిఫికేషనా, జెడ్డిడియా, బిస్సా, అదర్సా. ఒకవేళ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అయితే ఇయర్ ఆఫ్ సర్టిఫికేషన్, ఏ ఇయర్ సర్టిఫైడ్ అన్నది ఆ ఇయర్ యాడ్ చేసి మనం సబ్మిట్ చేయాలి. అలా సెక్టర్ వైజ్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అదర్స్ అండి. ఇక్కడ అదర్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ యూ లొకేటెడ్ ఇన్ ద క్లస్టర్, ఆ యూనిట్ క్లస్టర్లో ఉందా లేదా అని అడగాలి. ఎస్ అంటే ఆ రెస్పెక్టివ్ క్లస్టర్ ఇక్కడ చూపిస్తుందండి, ఆ రెస్పెక్టివ్ క్లస్టర్ అని సెలెక్ట్ చేయాలి. లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఇన్ ద క్లస్టర్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా అని అడగాలి. ఉంటే అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మీకు క్లియర్గా ఇక్కడ ఇచ్చామండి. అది రోడ్డా, పవరా, డ్రైనేజా, లేకపోతే ఇంకా అదర్ కామన్ ఫెసిలిటీయా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని ఇంకా ఏమైనా ఇక్కడ మెన్షన్ చెయ్యని ఫెసిలిటీస్ ఏమైనా కావాలి అంటే ఆ కింద డ్రాప్ డౌన్లో ఆ టెక్స్ట్ బాక్స్లో మీరు ఎంటర్ చేయొచ్చండి. నేను యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నాకు ఇంకా పవర్ అండ్ రోడ్ ఇష్యూస్ ఉంటే అవి 2 సెలెక్ట్ చేసుకుంటున్నాం, అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై యూ ఇన్ డూయింగ్ బిజినెస్, ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా అని చెప్పి ఆ యూనిట్ హోల్డర్ని అడగాలి. సెలెక్ట్ చేసినప్పుడు అలానే టాప్ 3 ఛాలెంజెస్ ఏంటి అని చెప్పి అడగాలండి. ఆ రెస్పెక్టివ్ ఏమైనా ఉంటే అవి అడిగి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ అలానే సబ్మిట్ చేస్తే అదర్స్ యొక్క సెక్షన్ సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి క్రెడిట్ అసిస్టెన్స్ డీటెయిల్స్. క్రెడిట్ అసిస్టెన్స్ డీటెయిల్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సోర్స్ ఆఫ్ ఫండింగ్ అండి. అది వాళ్ళు ఈక్విటీయా డెప్ట్ అని చెప్పి అడగాలి. ఈక్విటీ అంటే వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్ ఓన్గా మనీ పెట్టుకుంటే అది ఈక్విటీ కింద వస్తుందండి, లేకపోతే ఎక్కడైనా లోన్స్ కానీ ఏదైనా తీసుకుంటే అది డెప్ట్ కింద వస్తుంది. సపోజ్ 2 ఉన్నాయి అనుకోండి, ఈక్విటీ అండ్ డెప్ట్ సెలెక్ట్ చేసుకోండి. అలానే పర్సెంటేజ్ ఆఫ్ ఈక్విటీ ఎంత ఉంది, అలానే డెప్ట్ ఎంత ఉంది. సపోజ్ నేను ఒక 60% నేను పెట్టుకుంటున్నాను, అలానే డెప్ట్ ఒక 40% తీసుకుంటాను. అంటే ఎప్పుడు ఈక్విటీ అండ్ డెప్ట్ కలిపి 100% ఉండాలి, ఆర్ 2 టోటల్ 100% ఉండాలండి. అలానే సోర్స్ ఆఫ్ టర్మ్ లోన్, ఎక్కడి నుంచి లోన్స్ తీసుకున్నారు, అయితే బ్యాంక్స్ నుంచా లేకపోతే ఎన్బిఎఫ్సిస్ నుంచా, ప్రైవేట్ లెండర్స్ నుంచా, అదర్స్ నుంచా అని చెప్పి. సపోజ్ బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటే ఆ లోన్స్ ఎంటర్ చేయాలండి. నెక్స్ట్ బ్యాంక్ ఆర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నేమ్, ఏ బ్యాంక్ నుంచి అయితే తీసుకున్నారో ఆ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలానే డిడ్ యూ గెట్ ద ఫుల్ లోన్ అమౌంట్ దట్ యూ అప్లైడ్ ఫ్రమ్ ద బ్యాంక్, అంటే ఫుల్ లోన్ అమౌంట్ మీరు అప్లై చేసిన అమౌంట్ అంతా బ్యాంక్ దగ్గర నుంచి వచ్చిందా లేదా అని అడగాలి. వస్తే కంప్లీట్ లోన్ అని చెప్పి వేయాలి, లేదు అంటే పార్షియల్ లోన్ ఉంటే పార్షియల్ లోన్ అని ఎంటర్ చేయాలి.
లేదా లోన్ రిజెక్ట్ అయింది అనుకోండి, లోన్ రిజెక్టెడ్ అని చెప్పి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఫర్దర్ క్రెడిట్ రిక్వైర్మెంట్. ఇంకా క్రెడిట్ రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా అని చెప్పి అడగాలి. ఉంటే అది టర్మ్ లోన్కా లేకపోతే వర్కింగ్ క్యాపిటలా లేకపోతే రెండు కావాలని చెప్పారు. ఒకవేళ నాకు టర్మ్ లోనే కావాలి అంటే టర్మ్ లోన్ అని చెప్పి సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్ ఆఫ్ టర్మ్ లోన్ ఎంత కావాలి టర్మ్ లోన్ అని చెప్పి అడుగుతున్నారు. అప్ టు 5 lakhs లేకపోతే 5 lakhs to 25 lakhs. ఇక్కడ డిఫరెంట్ రేంజెస్ ఇచ్చున్నారు. ఆ రేంజెస్ యూనిట్ హోల్డర్కి ఏదైతే అవసరం ఉందో అది అడిగి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ TREDS. యూనిట్ హోల్డర్ TREDSతో రిజిస్టర్ అయ్యారా లేదా అని చెప్పి అడగాలి. అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యావ్ యూ అవైల్డ్ ఎనీ ఇన్సెంటివ్స్ ఫ్రమ్ స్టేట్ ఆర్ సెంట్రల్. మీకు స్టేట్ దగ్గర నుంచి కానీ లేకపోతే సెంటర్ దగ్గర నుంచి కానీ ఏమైనా ఇన్సెంటివ్స్ వచ్చాయా. అవైల్డ్ అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి, లేదు అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేయాలి. స్టేట్ అయితే సెంట్రల్ అంటే ఏ స్కీమ్ నుంచి ఇన్సెంటివ్స్ వచ్చున్నాయో అది సెలెక్ట్ చేసుకోవాలి. స్కీమ్స్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ దగ్గర నుంచి వస్తే ఉమెన్. అలానే స్టేట్ ఇన్సెంటివ్స్ ఏమైనా వచ్చాయా, అందులో IDPs దగ్గర నుంచి వచ్చాయా, ఏ ఇన్వెస్ట్మెంట్ పాలసీ కింద వచ్చాయో ఆ ఇన్వెస్ట్మెంట్ పాలసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ యూ అవేర్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ MSMEs. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ యొక్క MSMEs యొక్క అవగాహన ఉందా లేదా అని అడగాలండి. గవర్నమెంట్ స్కీమ్స్వి అవగాహన ఉంటే ఏ దాని మీద అవగాహన ఉంది అని అడగాలి. దాన్ని బట్టి మనం ఇక్కడ చెక్ చేసుకోవాలండి. మల్టిపుల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేస్తే క్రెడిట్ అసిస్టెన్స్ డీటెయిల్స్ అన్న సెక్షన్ సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్. ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ డీటెయిల్స్, మేల్ ఎంప్లాయీస్, ఫీమేల్ ఎంప్లాయీస్, అలానే ఇంకా ఎక్స్ట్రా ఎంప్లాయీస్ ఏమైనా అవసరమైతే ఆ డీటెయిల్స్ ఈ సెక్షన్లో అడుగుతామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మేల్ ఎంప్లాయీస్ గురించి అండి. నంబర్ ఆఫ్ పర్మనెంట్ మేల్ ఎంప్లాయీస్, మొత్తం పర్మనెంట్ మేల్ ఎంప్లాయీస్ ఆ యూనిట్లో ఎంతమంది ఉన్నారో అది అడిగి వేయాలండి. అలానే నంబర్ ఆఫ్ కాంట్రాక్చువల్ మేల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ అడిగి వేయాలి. అలానే నంబర్ ఆఫ్ టెంపరరీ ఆర్ క్యాజువల్ మేల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే మేల్ ఎంప్లాయీస్ ఆ కౌంట్ ఎంటర్ చేయాలి. అలానే నంబర్ ఆఫ్ సీజనల్ మేల్ ఎంప్లాయీస్ ఆ యూనిట్లో ఏమైనా వర్క్ చేస్తుంటే సీజనల్గా, అలాంటి సీజనల్ మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది వర్క్ చేస్తుంటారు సీజనల్గా అన్నది ఆ కౌంట్ అన్నది మనం ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసి మీకు టోటల్ మేల్ ఎంప్లాయీస్ కౌంట్ ఆటో పాపులేట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జిస్టింగ్ ఫీమేల్ ఎంప్లాయీస్, నంబర్ ఆఫ్ పర్మనెంట్ ఫీమేల్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఎంతమంది ఉన్నారో అంతమందిని అడగాలి అండ్ కౌంట్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ ఆఫ్ కాంట్రాక్చువల్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఆ కౌంట్ అడిగి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ ఆఫ్ టెంపరరీ ఆర్ క్యాజువల్ ఫీమేల్ ఎంప్లాయీస్, ఆ క్యాజువల్ ఫీమేల్ ఎంప్లాయీస్ కానీ టెంపరరీ ఫీమేల్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటే ఆ కౌంట్ అన్నది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నంబర్ ఆఫ్ సీజనల్ ఫీమేల్ ఎంప్లాయీస్ ఏమైనా ఉంటే ఆ కౌంట్ అన్నది ఎంటర్ చేయాలి. అలానే అదర్ జెండర్ డీటెయిల్స్, ఇంకా అదర్ జెండర్ ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే ఆ యూనిట్లో ఆ అదర్ జెండర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలండి. అలానే కాంట్రాక్చువల్ పర్మనెంట్ అదర్ జెండర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలానే కాంట్రాక్చువల్ అదర్ జెండర్ డీటెయిల్స్, అలానే టెంపరరీ ఆర్ క్యాజువల్ అదర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అండ్ సీజనల్గా ఎవరైనా వర్క్ చేస్తుంటే అదర్ ఎంప్లాయీ డీటెయిల్స్, అదర్ జెండర్ డీటెయిల్స్ అవి ఎంటర్ చేయాలి. అలా మీకు ఇక్కడ కింద టోటల్ పర్మనెంట్ ఎంప్లాయీస్, టోటల్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్, టోటల్ టెంపరరీ ఆర్ క్యాజువల్ ఎంప్లాయీస్ అండ్ టోటల్ సీజనల్ ఎంప్లాయీస్ ఇవన్నీ ఆటో క్యాలిక్యులేట్ అయి మీకు చూపిస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మేల్ ఎంప్లాయీ స్కిల్ లెవెల్. మనకి ఇక్కడ స్కిల్ వైజ్ కూడా ఆ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలనుకుంటుందండి ఏమి స్కిల్స్ వాళ్ళు ఉన్నారు, ఏ స్కిల్స్లో ఉన్నారు అని చెప్పి. అందుకు ఇక్కడ స్కిల్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నాం మనం. ఫస్ట్ మేల్ ఎంప్లాయీ స్కిల్ లెవెల్ అడుగుతున్నాము. నంబర్ ఆఫ్ అన్స్కిల్డ్ మేల్ ఎంప్లాయీస్ మొత్తం మనం 60 ఎంప్లాయీస్ ఇచ్చామండి పైన. అందులో అన్స్కిల్డ్ మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, సపోజ్ ఒక 20 మెంబర్స్ అన్స్కిల్డ్ ఉన్నారు. అలానే సెమీ స్కిల్డ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేల్ ఎంప్లాయీస్లో, నంబర్ ఆఫ్ సెమీ స్కిల్డ్ మేల్ ఎంప్లాయీస్. అలానే నంబర్ ఆఫ్ స్కిల్డ్ మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు. అలానే నంబర్ ఆఫ్ హైలీ స్కిల్డ్ ఆర్ టెక్నికల్ మేల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అంటే ఆ కౌంట్ అన్నది ఎంటర్ చేయాలి. అలానే నంబర్ ఆఫ్ మేనేజరల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ మేల్ ఎంప్లాయీస్ దీంట్లో ఎంతమంది ఉన్నారో ఆ కౌంట్ అన్నది ఎంటర్ చేయాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫీమేల్ ఎంప్లాయీ స్కిల్ లెవెల్ అండి.
సిమిలర్గా మేల్ ఎంటర్ చేసినట్టు ఫీమేల్ ఎంప్లాయీస్ని కూడా ఎంటర్ చేయాలి. నంబర్ ఆఫ్ అన్స్కిల్డ్ ఫీమేల్ ఎంప్లాయీస్, నంబర్ ఆఫ్ సెమీ స్కిల్డ్ ఫీమేల్ ఎంప్లాయీస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నంబర్ ఆఫ్ స్కిల్డ్ ఫీమేల్ ఎంప్లాయీస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నంబర్ ఆఫ్ హైలీ స్కిల్డ్ ఆర్ టెక్నికల్ ఫీమేల్ ఎంప్లాయీస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నంబర్ ఆఫ్ మేనేజరల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఫీమేల్ ఎంప్లాయీస్. సిమిలర్గా అలానే అదర్ జెండర్ ఎంప్లాయీ స్కిల్ లెవెల్, నంబర్ ఆఫ్ స్కిల్డ్ అదర్ ఎంప్లాయీస్. ఇలా అదర్ జెండర్ ఎంప్లాయీ డీటెయిల్స్, స్కిల్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు కింద టోటల్ ఎంప్లాయీ స్కిల్ లెవెల్ ఆటో క్యాలిక్యులేట్ అయ్యి వస్తుందండి. ఈ యూనిట్లో టోటల్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ వచ్చేసి 28, సెమీ స్కిల్డ్ వచ్చేసి 30, టోటల్ స్కిల్డ్ ఎంప్లాయీస్ వచ్చేసి 16, అలానే టోటలీ హై స్కిల్డ్ ఆర్ టెక్నికల్ ఎంప్లాయీస్ వచ్చేసి 10, టోటల్ మేనేజర్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఎంప్లాయీస్. ఇది మేల్, ఫీమేల్ అండ్ అదర్ క్యాలిక్యులేట్ చేసి మీకు ఇక్కడ ఆటో క్యాలిక్యులేట్ అయ్యి చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ స్కిల్ సెట్ ఫర్ యువర్ ఎంటర్ప్రైజ్ ఆక్యుపేషన్. అంటే ఆ యూనిట్కి ఏమన్నా స్కిల్ సెట్ అవసరం ఉందా, ఉంటే అది ఏ రకంగా ఎన్ని పొజిషన్స్ వేకెన్సీ ఉన్నాయి ఆ యూనిట్లో అని చెప్పి అడిగి మనం క్లియర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేనేజర్ అండి, ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మేనేజర్కి ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా. సపోజ్ నాకు ఎగ్జిస్టింగ్ పొజిషన్ వేకెన్సీ ఉందనుకోండి, అది యాంటిసిపేటెడ్ ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పొజిషన్స్ ఆ యూనిట్లో అంటే ఒకవేళ ఒక 2 పొజిషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మినిమం ఎడ్యుకేషన్ ఏముండాలి, అలానే మినిమం ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలా, అలానే బడ్జెటెడ్ శాలరీ ఎంత శాలరీ ఉంటుంది, అలానే సర్టిఫికేషన్ ఎందులో అయినా సర్టిఫికేషన్స్ చేసి ఉండాలా అన్న డీటెయిల్స్ అన్నీ మీరు క్లియర్గా అడిగి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే సపోర్ట్, ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఏమైనా వేకెన్సీ ఉన్నాయా, యాంటిసిపేటెడ్ పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి, మినిమం ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలంటే మినిమం ఎక్స్పీరియన్స్ అడిగి వేయాలండి. బడ్జెటెడ్ శాలరీ అంటే ఎంత శాలరీ ఉంటుందో అంత శాలరీ వేయాలి. అలానే సర్టిఫికేషన్స్ ఏమైనా మీకు ఏమైనా ఉన్నాయా అంటే ఆ రెస్పెక్టివ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్లాంట్ అండ్ మెషినరీ ఆపరేటర్స్. ప్లాంట్ అండ్ మెషినరీ ఆపరేటర్స్ ఎవరైనా కావాలా, ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని పొజిషన్స్ కావాలి, అన్న మినిమం ఎడ్యుకేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ వేయాలి. అలానే శాలరీ ఎంత ఉంటే ఎక్స్పెక్టెడ్ శాలరీ ఎంటర్ చేయాలి. అలానే సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలండి. అలానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ట్రైనింగ్లో డూ యూ నీడ్ ఎనీ ట్రైనింగ్ సపోర్ట్. ట్రైనింగ్ సపోర్ట్ ఏమైనా కావాలా అని చెప్పి అడగాలి. ట్రైనింగ్ సపోర్ట్ కావాలి అంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. అప్పుడు ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేస్తే టైప్ ఆఫ్ ట్రైనింగ్ అండి, అది ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళకి కావాలి, ఆన్లైన్ ట్రైనింగా, క్లాస్ రూమ్ ట్రైనింగా, లేకపోతే అప్రెంటైస్షిప్ అని చెప్పి అడగాలి. ఒకవేళ ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి అంటే డ్యూరేషన్ అని అడుగుతుందండి, అది ఎన్ని మంత్స్ కావాలా, వీక్స్ కావాలా, డేస్ కావాలా అని చెప్పి డ్యూరేషన్ అడుగుతుంది. అలానే మోడ్ ఆఫ్ ట్రైనింగ్, అది ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్ అండి, లైక్ ఆన్లైన్ ట్రైనింగ్ ఆర్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అని చెప్పి అడుగుతుంది. ప్రిఫర్డ్ సోర్స్ ఆఫ్ హైరింగ్ అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ అండి, లేకపోతే రిలేటివ్స్ నుంచి హైర్ చేస్తారు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచా, రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ నుంచా, అలా ఏ సోర్స్ నుంచి అయితే ప్రిఫర్ చేస్తే ఆ సోర్స్ ఆ యూనిట్ హోల్డర్ అడిగి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు హైర్ త్రూ, అంటే మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా హైర్ చేసుకోవాలనుకుంటున్నారా యూనిట్ హోల్డర్ అని చెప్పి అడగాలి. నెక్స్ట్ నేషనల్ అప్రెంటైజ్ ప్రమోషన్ స్కీమ్, ఇక్కడ నుంచి హైర్ చేయాలనుకుంటున్నారా, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. అలానే ప్రాక్టికల్ ట్రైనింగ్ నుంచి ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆర్ జీవైపీ, ఇక్కడ నుంచి ఏమైనా హైర్ చేసుకోవాలనుకుంటున్నారా, అలాగే ఎంప్లాయ్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఏమైనా హైర్ చేసుకోవాలనుకుంటున్నారా, అది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ సెక్షన్ అన్నది సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మార్కెటింగ్ డీటెయిల్స్ అండి. మార్కెటింగ్ డీటెయిల్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ రిజిస్టర్డ్ విత్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఆర్ ఓఎన్డీసీ. యూనిట్ హోల్డర్ ఏమైనా ఈ కామర్స్ పోర్టల్లో కానీ లేకపోతే ఓఎన్డీసీ ప్లాట్ఫామ్ మీద కానీ ఏమైనా రిజిస్టర్ అయ్యారా అన్నారా లేదా అని అడగాలి. ఎస్ అయితే ఏ ఈ కామర్స్ పోర్టల్ నుంచి రిజిస్టర్ అయ్యారో అడగాలి, ఆ రెస్పెక్టివ్ ఈ కామర్స్ పోర్టల్ అన్నది ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ డూ యూ మార్కెట్ యువర్ ప్రోడక్ట్. వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా మార్కెట్ చేస్తారో అని చెప్పి అడగాలి. త్రూ ఏజెంట్స్ మార్కెటింగ్ చేస్తారా, లేకపోతే వాళ్ళ ఓన్ డిస్ట్రిబ్యూటర్సా, లేకపోతే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో పెడతారా, లేకపోతే గవర్నమెంట్ ఉన్న ఎలా మార్కెట్ చేస్తారో అడిగి ఆ రెస్పెక్టివ్ ఆన్సర్ అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను త్రూ ఏజెంట్స్ నేను మార్కెటింగ్ చేస్తే అది ఏజెంట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డూ యూ నీడ్ సపోర్ట్ ఇన్ అదర్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్. వాళ్ళు మార్కెటింగ్ చేయడానికి ఇంకా ఏమైనా సపోర్ట్ కావాలని చెప్పి అడగాలి. కావాలి అంటే లైక్ ఏంటి, ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ కావాలా, లేకపోతే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ప్రోగ్రామ్స్ కావాలా, లేకపోతే అదర్స్ కావాలా అని చెప్పి అడిగి ఆ రెస్పెక్టివ్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లీజ్ ఇండికేట్ యువర్ బయర్ ప్రొఫైల్. ఆ బయర్ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు రీటైలర్సా హోల్సేలర్సా ఏదో అడిగి, ఒకవేళ రీటైలర్స్ అండ్ హోల్సేలర్స్ రెండు అయితే రెండు అడిగి అలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యావ్ యూ అవైల్డ్ మార్కెటింగ్ సపోర్ట్ అండర్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్. ఏమైనా మార్కెటింగ్ సపోర్ట్ వచ్చిందా మీకు, ఏమైనా స్కీమ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి మీకు ఏమైనా మార్కెటింగ్ సపోర్ట్ వచ్చిందా. ఎస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో అంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఆర్ యూ ఫేసింగ్ హిడ్రెన్స్ టు డైలీ ఆపరేషన్స్. అంటే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ వల్ల మీరు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా, అది ఎలాంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారండి కొన్ని, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంటా, లేకపోతే లాజిస్టిక్ ఛాలెంజెసా, లేకపోతే ప్లాంట్ అండ్ మెషినరీ స్పేర్ పార్ట్సా, లేకపోతే అదర్స్ అంటే అది ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది ఎంటర్ చేయొచ్చు అండి. టెక్స్ట్ బాక్స్ వస్తుంది, రెస్పెక్టివ్గా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హ్యావ్ యూ ఫైల్డ్ ఫర్ ఎనీ పేటెంట్స్ అండర్ ఐపీఆర్. ఏమన్నా ఐపీఆర్ పేటెంట్స్ ఏమన్నా ఫైల్ చేశారా. ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఏ పేటెంట్స్ మీద మీరు ఫైల్ చేశారని చెప్పి అడుగుతుంది. లైక్ పేటెంట్స్ కాపీ రైట్స్ ఉన్నాయా, లేకపోతే ట్రేడ్ మార్క్స్ అలా పేటెంట్స్ అయినా ఫైల్ చేస్తే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలానే హ్యావ్ యూ అటెండెడ్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ ట్రేడ్ ఫేర్ ఆర్ రివర్స్ బయర్ సెల్లర్ ఈవెంట్. యూనిట్ హోల్డర్ ఇందులో ఏమైనా ట్రేడ్ ఫేర్లో కానీ రివర్స్ బయర్ సెల్లర్ ఈవెంట్లో కానీ పార్టిసిపేట్ చేశారా. పార్టిసిపేట్ చేస్తే సెలెక్ట్ చేసుకోవాలండి, లేదా ట్రేడ్ ఫేర్ కానీ ఏదని, లేకపోతే బోత్ అంటే బోత్, లేదు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు అంటే నన్ను అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. వుడ్ యూ లైక్ టు అటెండ్ అంటే అది ఎందులో అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అన్నది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మార్కెటింగ్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే మనం అన్ని మాడ్యూల్స్ సబ్మిట్ చేసినట్టేనండి. ఇప్పుడు అది ఇప్పుడు న్యూ యూనిట్ డీటెయిల్స్ నుంచి ఇన్ ప్రోగ్రెస్ నుంచి సబ్మిటెడ్ యూనిట్ డీటెయిల్స్లోకి అప్లికేషన్ అన్నది సబ్మిట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.